కృతి గారు వేరే సూపర్. కృతి గారు, మీరు ప్రీవియస్ గా కస్టడీ అని ఒక మూవీ చేశారు. సో మీ క్యారెక్టర్ అందులో చాలా బాగా వర్కౌట్ అయింది, కానీ దాని తర్వాత ఎక్కువ కనిపించట్లేదు. అండ్ మనమే వరకు రాలేదు. మీరు మధ్యలో ఏమైనా క్యారెక్టర్స్ రాలేదా, లేదంటే మీరే చూస్ చేసుకోలేదా? యాక్చువల్గా అండి, చాలా మంది అడిగారు మీరు ఎందుకు గ్యాప్ ఇచ్చారు. నేను ఇవ్వలేదు, వచ్చింది. నేను తమిళ్ అండ్ మలయాళంలో ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఐ థింక్ ఆ గ్యాప్ న్యాచురల్గానే వచ్చింది, ప్లాన్ చేసుకుని తీసుకోలేదు. సో మీతో పాటు డెబ్యూ అయ్యేటోళ్ళు చాలా సినిమాలు చేస్తున్నారు యాక్టర్స్. సో మీరు అలా చేయకపోవడానికి రీజన్? ఐ థింక్ దిస్ ఇయర్ నేను 5 films చేస్తున్నానండి. సో నాకైతే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అంటే 5 films చేస్తున్నానని చెప్పట్లేదు. ఈవెన్ 1 film వుడ్ బి ఇనఫ్ ఫర్ మీ ఇఫ్ ఐఎమ్ హార్ట్ఫుల్లీ డూయింగ్ ఇట్. సో ఇది ఐ కాంట్ సే దట్ నేను తక్కువ చేస్తున్నాను, ఎందుకంటే ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ విత్ వాట్ ఐ హ్యావ్. ఓకే, శ్రీరామాదిత్య గారు. సో మీ ఫిలిమ్స్ చాలా స్టైలిష్ గా మేకింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ సినిమాని మీ ప్రీవియస్ ఫిలిమ్స్ తో కంపేర్ చేస్తే ఎలా ఎగ్జిక్యూట్ చేశారు అండ్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఇప్పటివరకు యూజువలీ నేను తీసిన సినిమాలు మోస్ట్లీ కొంచెం క్రంజీ టోన్స్, అంటే ట్విస్ట్లు, టర్న్లు, ఆ కైండ్ ఆఫ్ స్టైల్లో ఉంటుంది. సో ఇది ఫస్ట్ టైం నేను లైఫ్లో ఒక లవ్ స్టోరీ, ఒక రొమాంటిక్ బ్యాక్ డ్రాప్, ఒక ఫన్ ఫ్యామిలీ ఫిల్మ్ తీద్దాం అనుకున్నా. సో ఒక డిఫరెంట్ అంటే మనకి, నేను యంగ్ అన్నప్పుడు ఖుషి చూసినప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఉండేది, అంటే నా ఫేవరెట్ ఫిలిం అది. సో ఖుషి చూసినప్పుడు ఆ టోన్ కానీ అసలు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది చూసినప్పుడు. ఈ సినిమా అది ఇస్తుంది ఖచ్చితంగా. సేమ్ క్వశ్చన్ సార్ ఆదిత్య గారు. సో ఇది కథ చూస్తే ఫిక్షనల్, మీ స్టోరీనా ఎవరిదైనా స్టోరీ? స్టోరీ కాదు, ఫిక్షనల్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో బాబుని ఎలా పెంచాలనేది చూసిన ట్రైలర్ లో. సో ఇది ఏదన్నా ట్రూ స్టోరీ? సో నేను చెప్పిన రివీల్ అయిపోద్ది, బట్ అందరికి చాలా 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 కనెక్ట్ అయ్యే పాయింట్ ఉంటుంది అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్. సర్వ గారు. సర్వ, ట్రైలర్ సూపర్ ఉంది, కంగ్రాచులేషన్స్.